ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి మరియు పారిశ్రామిక సాధికారత కోసం వివిధ ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. సొంతంగా ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలు మరియు స్కూటర్ల కొనుగోళ్లపై ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సాధారణంగా మార్కెట్లో ఈ ఆటో ధర సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ₹1,00,000 వరకు సబ్సిడీ అందజేస్తుంది. ఈ రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రేటుతో సులభమైన లోన్ సౌకర్యం కల్పిస్తారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలు రవాణా రంగంలోనూ ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కునేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిలా కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన PMFME పథకాన్ని రాష్ట్రంలోని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ తో అనుసంధానించారు. అర్హులైన డ్వాక్రా మహిళలు గరిష్టంగా ₹3 లక్షల వరకు అంచనా వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని శ్రీనిధి ద్వారా రుణంగా అందిస్తారు. ఈ రుణంతో పాటు PMFME పథకం కింద లభించే క్రెడిట్ లింక్ సబ్సిడీ కూడా నేరుగా లబ్ధిదారులకు వర్తిస్తుంది. పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పుష్పధాన్యాల ఉత్పత్తులు, నాణ్యమైన మసాలాలు, సాంప్రదాయ పచ్చళ్ళు, పిండి పదార్థాలు, పిండి వంటలు మరియు స్టాక్స్ తయారీ వంటి చేతి వృత్తులు కూడా ఈ పథకంలోకి వస్తాయి. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్యాకేజీ, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ పథకాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఆసక్తి గల మహిళలు స్థానిక MEPMA అధికారులను లేదా మండల మహిళా సామాఖ్య సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.